ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే అంటే ఇది చేసుకొని బాక్స్లో పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. మనకు డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా ఈజీ ఉంటుంది. పిల్లలకు స్నాక్ లాగా పెట్టడానికి కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ఆడవిడిలో ఎక్కడికన్నా గబగబా వెళ్తున్నాం, ఫాస్ట్లో వెళ్ళాలి, ఊరికి వెళ్తున్నాం, బాక్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, దింపేస్తున్నా. అయిపోయింది, తీస్తున్నా బౌల్లోకి ఎత్తుకున్నా. బౌల్లో పెట్టేసి టేస్ట్ చేస్తుంది చెప్పాలి. మా బాబు టేస్ట్ చేసి చెప్తాడు. అయిపోయింది, ఎలా ఉందో చెప్పాలి టేస్ట్ చేసి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఏమన్నా తక్కువ చేస్తే పాపకి ఎలా ఉందో చెప్తుంది తిని. శ్రీనిధి ఇది ఎలా ఉందో చెప్పు. ఒక ఐటమ్ చేసిన, ఏదో చేసిన, తిని ఎలా ఉందో చెప్పాలి మన ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా చేసుకుంటారు. బాగుంది, చెప్పాలి ఏంటో చెప్పు. అన్నము అన్నం టేస్ట్ వస్తలే. ఏంటిది? ఏందా ఇది? మురుమురాలు. మురుమురాల అన్నం లెక్కుంది అది. మురుమురాలు కాదు, మురుమురాలే. మురుమురాలతోనే చేసిన. అన్నం అనుకుంటున్నావు కదా, అక్కడే పప్పులో కాల్చిన అన్నం కాదు, మురుమురాలతో చేసిన. మురుమురాలు వాటర్ వేస్తే అన్నం లాగా అయిపోతుంది అనమాట. అది రైసే కదా, రైస్ తో చేస్తారు కదా మురుమురాలు. దేంతో చేస్తారు అదే మరి తడిచి వాటర్ లో ఒక 2 minutes వేస్తే ఇట్లా అవుతుంది అన్నం లాగా. బాగుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఇదేం పేరేంటి? మురుమురాల ఎగ్ రైస్. మురుమురాల ఎగ్ రైస్ మీరు ట్రై చేయండి, బాగుంది, టేస్ట్ బాగుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. Thank you for watching this video.